నమస్కారం. ఈరోజు మన ముందు కొన్ని చారిత్రక పత్రాలున్నాయి. ఇవి 100 ఏళ్ల కిందటి రైతుల కథలు చెప్తున్నాయి. అవును, బ్రిటిష్ పాలనలో ఆ తర్వాత మనకు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భూమిని నమ్ముకున్న రైతు మళ్ళీ ఎందుకు రోడ్డెక్కాల్సొచ్చింది? వాళ్ల పోరాటాలు ఎలా మొదలయ్యాయి, ఎలా మారాయి? ఈ కథల లోతుల్లోకి వెళ్తే మనకు ఆ సమాధానం దొరుకుతుందేమో చూద్దాం. ఇవి కేవలం అక్కడక్కడా జరిగిన చిన్న చిన్న ఆందోళనలు కావు. బ్రిటిష్ వాళ్లు మన వ్యవసాయాన్ని, మన పన్నుల విధానాన్ని పూర్తిగా మార్చేసిన తీరుకి ఇవి బలమైన ప్రతిస్పందనలన్నమాట. అంటే ప్రతి తిరుగుబాటు వెనక ఒక బలమైన కారణం ఉందంటారా? ఖచ్చితంగా. వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు వాళ్లను పోరాటంలోకి నెట్టాయి. ప్రతి ఉద్యమం వెనుక ఒక పెద్ద కథ ఉంది. సరే, అయితే ఈ కథ ఎక్కడ మొదలైంది? ఈ పత్రాల్లో శాశ్వత శిస్తు పద్ధతి అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ అని ఒకటి కనిపిస్తోంది. 1793లో తెచ్చారట. అవును. వినడానికి శాశ్వతం అనే పదం చాలా స్థిరంగా, మంచిదిగా అనిపిస్తుంది. కానీ ఇది రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చింది? పేరుకు వాస్తవానికి చాలా తేడా ఉంది. అంటే ఈ పద్ధతి ప్రకారం జమీందార్లకు భూమిపై హక్కులిచ్చారు, కానీ వాళ్లు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును విపరీతంగా పెంచేశారు. దాంతో ఆ భారానంతా జమీందార్లు రైతుల మీదకు నెట్టారు. అంటే రైతులు పండించిన పంటలో ఎంత కట్టాల్సొచ్చేది? దాదాపు 50% నుండి 60% వరకు. అమ్మో, అంటే పండించిన దాంట్లో సగం పైనే పన్ను రూపంలో పోతే ఇక వాళ్లు బతికేదలా, తినేదలా? అదే ప్రశ్న. అందుకే తిరగబడ్డారు. ఆ భారం మోయలేకే మొదటి తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ తొలిదశ పోరాటాలకు నాయకత్వం వహించింది రాజకీయ నాయకులు కాదు, మరెవో ప్రజలకు అప్పటికే తెలిసిన మత పెద్దలు. బెంగాల్లో జరిగిన ఫకీర్ సన్యాసి తిరుగుబాటు అలాంటిదే. జమీందార్లు భూములు లాక్కోవడంతో సన్యాసులు, ఫకీర్లు రైతులను కూడగట్టి పోరాడారు. అంటే ఆర్థిక సమస్యలకు, మతపరమైన గుర్తింపునకు ఒక లెంకె కుదిరిందన్నమాట. అవును. ఆ రోజుల్లో రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు లేవు కదా. ప్రజల్ని ఒకటిగా చేర్చగలిగే శక్తి, వాళ్లకు నమ్మకమున్నది మతం మీద, మత పెద్దల మీద మాత్రమే. ఉదాహరణకు తూర్పు బెంగాల్లో జరిగిన ఫెరాజీ తిరుగుబాటు, ఆ తర్వాత వహాబీ ఉద్యమం, ఇవన్నీ కూడా దాదాపు అలాంటివే. ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటానికి మతం ఒక సాధనంగా ఉపయోగపడింది. సరే, పన్నుల భారం ఒక ఎత్తైతే ఏ పంట పండించాలో కూడా బ్రిటిష్ వాళ్లే చెప్పడం మొదలుపెట్టారు. అవును. ఇక్కడే మనందరికీ తెలిసిన నీలిమందు కథ తెరపైకొస్తుంది. పొలాల్ని నీలం రంగుతోనే కాదు, రైతుల రక్తంతో కూడా తడిపిన కథ ఇది. నిజం. బ్రిటిష్ ప్లాంటర్లు ఆహార పంటలు వద్దని, వాణిజ్య పంట అయిన నీలిమందు పండించాలని రైతులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవారు. ఆ ఒత్తిడి వెనుక దాదన్ అనే ఒక వ్యవస్థ ఉండేదని పత్రాల్లో ఉంది. అవును. దాదన్ అనే ఒక మోసపూరితమైన వ్యవస్థ. దాదన్ అంటే అడ్వాన్స్ లాంటిదా? అడ్వాన్స్ లాంటిదే, కాని అది ఒక ఉచ్చు. ఉచ్చా? అంటే మీ కూతురు పెళ్లికో, ఇంట్లో అత్యవసరానికో వాళ్లు కొంచెం డబ్బు అడ్వాన్స్గా ఇస్తారు. రైతు ఆ డబ్బు తీసుకుని ఒక్కసారి సంతకం పెట్టాడంటే అంతే. ఏమవుతుంది? అతని జీవితాంతం ఆ ప్లాంటర్ చెప్పిన ధరకే నీలిమందు పండించి అమ్మాలి. అది అప్పు కాదు, ఒక రకమైన బానిసత్వం. ఇది చాలా దారుణం. ఈ బానిసత్వానికి వ్యతిరేకంగానే పెద్ద ఉద్యమం వచ్చిందా? అవును. 1859-60 మధ్య బెంగాల్లోని నదియా జిల్లాలో దిగంబర్ బిశ్వాస్, విష్ణుచరణ్ బిశ్వాస్ అనే సోదరుల నాయకత్వంలో నీలిమందు రైతుల తిరుగుబాటు మొదలైంది. వాళ్ళేం చేశారు? రైతులంతా ఏకమయ్యారు. మేము నీలిమందు పండించం అని ప్రతిఘటించారు. ఆ ఉద్యమం ఎంత ఉద్ధృతంగా సాగిందంటే ప్రభుత్వం దిగివచ్చి 1860లో ఒక ఇండిగో కమిషన్ను నియమించాల్సి వచ్చింది. అది రైతులు సాధించిన ఒక పెద్ద విజయం కదా? ఖచ్చితంగా. అయితే ఈ పోరాటం అక్కడితో ఆగిపోలేదు. కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే సమస్య మళ్లీ బీహార్లో తలెత్తింది. అక్కడే మన కథలోకి గాంధీజీ ప్రవేశిస్తారు. అవును. 1917లో బీహార్లోని చంపారణ్లో తీన్కతియా అనే పద్ధతి ఉండేది. తెన్కతియా అంటే ప్రతి రైతు తన భూమిలో 3/20 వంతులో తప్పనిసరిగా నీలిమందు పండించి బ్రిటిష్ వాళ్లకు అమ్మాలి. అక్కడి రైతుల ఆహ్వానం మేరకు గాంధీజీ చంపారణ్ వెళ్లారు. భారతదేశంలో ఆయన చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం ఇదే. శాంతియుత పద్ధతుల్లో పోరాడి ఆ తీన్కతియా పద్ధతిని రద్దు చేయించడంలో విజయం సాధించారు. అవును. ఇది భవిష్యత్ ఉద్యమాలకు ఒక నమూనాగా నిలిచింది. అంటే పోరాటంలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మొదట్లో ఆవేశంతో, కొన్నిసార్లు హింసతో జరిగిన తిరుగుబాట్లు ఇప్పుడు గాంధీజీ రాకతో ఒక పద్ధతి ప్రకారం అహింసాయుతంగా మారాయి. అవును. సత్యాగ్రహ మార్గంలోకి మళ్ళాయి. కాని కేవలం నిరసనలేనా, ఇంకేమైనా చేశారా? రైతులు తమ హక్కుల కోసం ఇంకా వ్యవస్థీకృతంగా మారారా? ఖచ్చితంగా. ఇక్కడే మనం మరో పరిణామాన్ని గమనించాలి. రైతులు బ్రిటిష్ వాళ్ల వ్యవస్థనే వాళ్లకి వ్యతిరేకంగా వాడటం నేర్చుకున్నారు. అంటే ఎలా? దీనికి మంచి ఉదాహరణ బెంగాల్లో 1872లో జరిగిన పాబ్నా ఉద్యమం. అక్కడ జమీందారులు అన్యాయంగా పన్నులు పెంచుతుంటే రైతులు, రైతు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ఓ, సంఘాలు ఏర్పాటు చేశారా? అవును. కోర్టుల్లో కేసులు వేశారు, చట్టపరంగా పోరాడారు.
దీనివల్లే ఉన్న ఫలితం ఉందా? ఉంది. ఆ పోరాట ఫలితంగా ప్రభుత్వం బెంగాల్ టెనెన్సీ యాక్ట్ 1875ను తీసుకువచ్చింది. ఇది కౌలుదారులకు కొన్ని హక్కులు కల్పించింది. అంటే ఇక్కడొక సరళి కనిపిస్తోంది. ఏంటది? మొదట రైతుల తిరుగుబాటు, ఆ తర్వాత దాన్ని పరిశీలించడానికి ప్రభుత్వ కమిషన్, చివరకు రైతులకు అనుకూలంగా ఒక చట్టం. సరిగ్గా చెప్పారు. ఇదే పద్ధతి మనకు దక్కన్లో కూడా కనిపిస్తుంది. దక్కన్లో పోరాటం ఎవరిమీద? జమీందార్ల మీద? కాదు, అక్కడ పోరాటం మార్వాడీ గుజరాతీ వడ్డీ వ్యాపారుల మీద. వడ్డీ వ్యాపారులా? అవును, వాళ్ల దోపిడీకి వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. దాని ఫలితంగా డెక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్ 1879 వచ్చింది. అంటే పోరాటం ఉధృతమైతే బ్రిటిష్ ప్రభుత్వం కూడా స్పందించక తప్పలేదన్నమాట. తప్పలేదు. పంజాబ్లో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి పంజాబ్ ల్యాండ్ ఏలియనేషన్ యాక్ట్ 1902 వచ్చింది. సరే, గాంధీజీ ప్రభావం గురించి మాట్లాడుకుంటే చంపారన్ తర్వాత ఖేడా, బార్డోలి సత్యాగ్రహాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా బార్డోలి ఉద్యమం. అవును, చాలా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వం ఏకంగా 22% పన్ను పెంచిందట. ఆ రోజుల్లో అది ఊహించగలమా? అస్సలు ఊహించలేం. అది రైతుల నడ్డి విరిచే నిర్ణయం. అప్పుడే 1928లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో బార్డోలీ రైతులు ఒక చారిత్రాత్మక ఉద్యమం మొదలుపెట్టారు. పన్ను చెల్లించం ఉద్యమం కదా? అవును, నో రెవెన్యూ క్యాంపెయిన్ అనేది వారి నినాదం. నెలల తరబడి రైతులు ఎంతో క్రమశిక్షణతో అహింసాయుతంగా పోరాడారు. ఆ ఉద్యమ ప్రభావం ఎంత బలంగా ఉంది? చాలా బలంగా. రైతుల ఐక్యత, పటేల్ నాయకత్వం ముందు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. పన్ను తగ్గించారా? తగ్గించారు. ఆ 22% పెంపును కేవలం 5.7%కి తగ్గించింది. అద్భుతం. ఆ ఉద్యమ విజయంతోనే అక్కడి మహిళలు వల్లభాయ్ పటేల్కు ప్రేమతో సర్దార్ అనే బిరుదిచ్చారు. ఈ ఒక్క ఉద్యమం ఆయన్ని జాతీయ స్థాయిలో ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టింది. అయితే గాంధీ మార్గం ఒకవైపు బలంగా ఉన్నా అందరూ అదే దారిలో నడవలేదు. కొన్ని పోరాటాలు హింసాత్మకంగా మారాయి. 1921లో కేరళలోని మలబార్ తీరంలో జరిగిన మోప్లా తిరుగుబాటు అలాంటిదే కదా? అవును, మోప్లా తిరుగుబాటు చాలా సంక్లిష్టమైనది. అది మొదట హిందూ జమీందార్లకు, అంటే జన్మీలకు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లిం కౌలు రైతులు, అంటే మోప్లాలు, చేసిన ఉద్యమంగా ప్రారంభమైంది. మొదట్లో ఆర్థిక సమస్యలే కారణం. అవును. అయితే ఖిలాఫత్ ఉద్యమ ప్రభావం, ప్రభుత్వ అణిచివేత తీవ్రం కావడంతో అది క్రమంగా హింసాత్మకంగా మారి మత ఘర్షణల రూపం తీసుకుంది. ఇది స్వాతంత్ర్యోద్యమంలో ఒక విషాదకరమైన అధ్యాయం. ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయారు, ఇక రైతుల కష్టాలు తీరిపోయుంటాయి అని మనం అనుకుంటాం. కాని ఈ పత్రాలను చూస్తే కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకున్నట్టనిపిస్తోంది. నిజం. దోపిడీ చేసేది బ్రిటిష్ వాళ్లైనా, మన దేశంలోని భూస్వాములైనా రైతుకు పెద్ద తేడా కనిపించలేదు. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే బెంగాల్లో తెభాగా ఉద్యమం వచ్చింది. తెభాగా అంటే? తెభాగా అంటే 3/2 వంతులు. పండించిన పంటలో 3/2 వంతులు మాకే కావాలి, భూస్వామికి 3వ వంతే ఇస్తాం అని కౌలు రైతులు గొంతెత్తారు. ఈ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? కమ్యూనిస్టులు. వాళ్ల నాయకత్వంలో జరిగిన ఈ పోరాటం చాలా ముఖ్యమైనది. ఇక అన్నింటికంటే తీవ్రమైనది మన తెలుగు ప్రాంతంలో జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుండి 51 వరకు. అవును. ఈ పోరాటం గురించి మనమందరం విన్నాం. కాని ఆనాటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవి. కేవలం భూమి కోసమేనా ఆ పోరాటం? భూమి ఒక కారణం మాత్రమే. అసలు సమస్య వెట్టిచాకిరి. వెట్టిచాకిరా? అంటే భూస్వామి పొలంలో జీతం లేకుండా పనిచెయ్యాలి, అతని ఇంట్లో వాళ్లకి ఊడిగం చెయ్యాలి, అతని అనుమతి లేకుండా ఊరు విడిచి వెళ్లకూడదు. ఇది మనుషుల్ని పశువులకన్నా హీనంగా చూడటం. ఖచ్చితంగా. దీనికి తోడు దొరల అరాచకాలు, రజాకార్ల దౌర్జన్యాలు, నిజాం పోలీసుల అణచివేత, వీటన్నిటికీ వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు ఆయుధాలు పట్టారు. అంటే అది కేవలం రైతు ఉద్యమం కాదు. కాదు. దోపిడీ, అణచివేత నుండి విముక్తి కోసం జరిగిన ఒక గొప్ప పోరాటమది. ఆ పోరాటం ఒక చారిత్రాత్మక సంఘటన. స్వతంత్ర భారతదేశంలో భూ సంస్కరణల గురించి చర్చను ప్రారంభించింది కూడా అదే కదా? అవును. అయితే ఈ పత్రాల్లో చివరిగా మరో ఉద్యమం గురించి ఉంది. పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ అనే ఒక చిన్న గ్రామంలో మొదలైందట. నక్సల్బరీ? అవును. తెలంగాణ పోరాట స్ఫూర్తి ఒక దశాబ్దం తర్వాత 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీలో మరో రూపం తీసుకుంది. అక్కడేం జరిగింది? అక్కడి గిరిజన రైతులు చారు మజుందార్ వంటి కమ్యూనిస్ట్ నాయకుల నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వారి ఆలోచనేమిటంటే, ఏమిటి? వ్యవస్థలో సంస్కరణలు కాదు, ఈ దోపిడీ వ్యవస్థనే కూకటివేళ్లతో పెగిలించాలి అని. ఒక చిన్న గ్రామంలో మొదలైన ఉద్యమం. అవును. ఆ ఉద్యమం నక్సలిజం అనే ఒక కొత్త రాజకీయ సిద్ధాంతానికి దారితీసింది. అద్భుతం. మతం ఆధారంగా మొదలైన తొలి తిరుగుబాట్ల నుండి చట్టపరమైన పోరాటాలు, గాంధీజీ నాయకత్వంలో జరిగిన అహింసా సత్యాగ్రహాలు, చివరికి వ్యవస్థనే మార్చాలనే సాయుధ విప్లవ ఉద్యమాల వరకు భారతీయ రైతు పోరాటం ఎన్ని రూపాలు తీసుకుందో, ఎలా పరిణామం చెందిందో ఈరోజు మనం స్పష్టంగా చూశాం. ఈ ఉద్యమాలన్నిట్లో ఉన్న ఉమ్మడి సూత్రం ఒక్కటే: పాలకులెవరైనా, పద్ధతులు మారినా, నాయకులు మారినా, రైతు తన ఆత్మగౌరవం కోసం పోరాడుతూనే ఉన్నాడు. తను చెమటోడ్చి పండించిన పంటలో న్యాయమైన వాటా కోసం.
సరిగ్గా అదే. ఆ స్ఫూర్తి తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. ఆధునిక భారతదేశ రాజకీయ సామాజిక ముఖచిత్రాన్ని ఈ ఉద్యమాలు బలంగా ప్రభావితం చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కథ సుమారు 1967తో ఆగిపోయింది. ఇది మనలో ఒక ప్రశ్నను మిగుస్తుంది. గడిచిన ఈ 50-60 ఏళ్లలో ఏం మారింది? ఈరోజు మనం వార్తల్లో చూస్తున్న రైతుల ఆందోళనలు, కనీస మద్దతు ధర కోసం జరిగే పోరాటాలు, రైతుల ఆత్మహత్యలు, ఇవన్నీ ఆ సుదీర్ఘ పోరాట కథకు కొనసాగింపే అంటారా?